రాజ్నాథ్ సింగ్ గారు మన డిఫెన్స్ మినిస్టర్ 15 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాంట్లో న్యూక్లియర్ వార్షిప్స్ కానివ్వండి, అంటే మొత్తం త్రివిధ దళాలకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి. ప్రస్తుతం మనం చూస్తున్నాం యుఎస్ తోని మనకి ఒక రకంగా చెప్పాలి అంటే డిఫరెన్సెస్ వచ్చాయి. పాకిస్తాన్ ఉండనే ఉంది, చైనా కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో 15 ఇయర్స్ రోడ్ మ్యాప్, దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అండ్ దీంట్లో ఆత్మనిర్భరత ఇది ఏదైతే ఉందో మోదీ గారి నినాదం ఎలాంటి పాత్ర పోషిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి న్యూస్. ఎందుకంటే 15 సంవత్సరాలకి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయకపోతే 15 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే లాభం లేదు కదా. మనకు దాహం వేసినప్పుడే బావి తవ్వడం మొదలు పెడితే మనం బతకలేదు. ఎప్పుడో దాహం వేస్తుందని ఇప్పటి నుంచే తవ్వడం మొదలు పెట్టాలి. ప్రభుత్వం అదే చేస్తుంది. గత ప్రభుత్వాలు ఇవన్నీ విస్మరించాయి. వాళ్ళకి అవసరాలకు సంబంధించి వాళ్ళు విదేశీ మార్కెట్ లో కొనుక్కునేవాళ్ళు. అంత తప్పితే మన దేశంలో దాని పారదర్శకంగా దూరదర్శన ఉండేటువంటి దిశగా వాళ్ళు మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఏమీ లేదు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం దాన్ని కరెక్ట్ చేస్తోంది. ఇంతవరకు వాళ్ళు ప్రొడక్షన్ చేసినవన్నీ మనకు ఆపరేషన్ సింధూర్ లో చూసాం, మన దాని ప్రభావం ఎలా ఉన్నది. అలాగే మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తున్నాము. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. ఫ్యూచరిస్టిక్ ఎలా యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో మనకు అవగాహన పెరుగుతోంది. చైనా ఎటువంటి టెక్నాలజీస్ తీసుకొస్తోంది, అమెరికాలో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, మనకు రాబోయే థ్రెట్ పర్సెప్షన్, ఎటువంటి థ్రెట్స్ మనకు వస్తాయని ఎలా ఎదుర్కోవాలి అన్న దిశగా మనం అందరూ కూడాను రాబోయే 15 సంవత్సరాలలో ఎటువంటి రక్షణ మనకు ఉండాలి అన్న దిశగా ప్రభుత్వం సీరియస్ గా ప్లాన్ చేయడము, 15 ఏళ్ల విజన్ ఆయన ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన ముందర పెట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం. దీంట్లో కీలకంగా కొన్ని 4-5 అంశాలు, చాలా ఉన్నాయి, మనం ఒక 4-5 అంశాలను చర్చిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే కనుక న్యూక్లియర్ పవర్డ్ షిప్స్ అని అన్నారు. న్యూక్లియర్ పవర్డ్ షిప్స్ ఈ రోజు దాకా మనకు ఉన్నవేంటి, మనకు ఏదర్ కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే డీజిల్ లాంటివి, మనకు కెరోసిన్ లాంటివి ఇటువంటి వాడేవాడు. తర్వాత నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ వాడు. ఇప్పుడు మనకు ఉన్న షిప్లన్నీ కూడా అవే. అఫ్ కోర్స్ ఒక శుభసూచకం ఏంటంటే రమారమి 55 షిప్పులు, చిన్న చితక అన్ని కలిపితే 55 షిప్పులు మన దేశంలో ఈ రోజు తయారవుతున్నాయి. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద విషయం. గతంలో మనం 10 ఏళ్ల క్రితం చూస్తే కనుక సంవత్సరానికి 1-2 వచ్చేవి. అటువంటిది 55 షిప్పులు ఈరోజు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇంకొక 74 షిప్పులకి ఆల్రెడీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలి. దీంట్లో కనుక మనం న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ పెట్టగలిగితే, ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టు కనీసం అంటే 10 షిప్పుల్లో పెట్టాలి అంటే. న్యూక్లియర్ పవర్ ఇంజిన్ కనుక ఉందంటే కనుక అది సముద్రం మన కోస్ట్ కి రావాల్సిన ఆవశ్యకత లేదు. ఒకసారి సముద్రంలో వెళ్ళిందంటే కనుక ఎన్నో నెలల దాకా వాళ్ళు అక్కడే ఉండొచ్చు. కాబట్టి అటువంటి కెపాసిటీ పెంచుకుంటున్నాం. ఇంతవరకు భారతదేశం మనం బ్లూ వాటర్ నేవీ మనకు అంతగా లేదు. మనకు ఉన్నదంతా కూడా బ్రౌన్ వాటర్ నేవీ. ఈ నేవీలో ఈ 2 పదాలు వాడతారు, బ్రౌన్ వాటర్ నేవీ, బ్లూ వాటర్ నేవీ. బ్రౌన్ వాటర్ అంటే మన కోస్ట్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గద్దెలు తిరిగేటువంటి శక్తి మాత్రమే మనకున్నది. మహా అంటే దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఏదో పోర్ట్ ఆఫ్ కాలింగ్ అని అంటారు. అక్కడ ఉన్నటువంటి మిత్ర దేశంలో మనం ఆగి మళ్ళీ నీళ్లు, ఆహారము ఇవన్నీ సరఫరా చేసుకొని, ఇంధనం పోసుకొని తర్వాత అక్కడికి బయలుదేరాం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్ వచ్చిందంటే కనుక ఇంకా మనం దానికి అవసరమే లేదు. దానికి అసలు మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవాల్సిన అవసరమే లేదు. చాలా ఎన్నో నెలలు అలాగే తిరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఆ టెక్నాలజీ ఫ్యూచర్ లో 15 సంవత్సరాలు మేము సాధించాలి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రెండవది మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే మనకు 2 ఉన్నాయి, విక్రాంత్, విక్రమాదిత్య 2 ఉన్నాయి. బహుశా విశాల్ అన్నది 3వ పేరు ఉండొచ్చు అని అందరూ అంటున్నారు. అఫ్ కోర్స్ అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తప్పకుండా మనకు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో మనకు పైన ఎయిర్ క్రాఫ్ట్స్ లాంచ్ చేసే టెక్నాలజీ కాటో బార్ అని మనం వాడుతాం ప్రస్తుతానికి. అంటే మనం క్యాటపోల్ట్ ట్రిగర్ చేసి, క్యాటపోల్ట్ అంటే మనం గిల్లిదండ ఆడే, మన ఇదే క్యాటపోల్ట్ వాడేవాళ్ళం కదా, పిట్టలు కొట్టాలన్నా, రాయి పెట్టి కొట్టాలన్నా అది ఉండేది కదా క్యాటపోల్ట్. ఆ క్యాటపోల్ట్ ని అదే టెక్నాలజీ తోటి ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది, దాన్ని గట్టిగా పట్టి దాన్ని ఒక్కసారి దాన్ని వదులుతుంది అనమాట. దీన్ని మన ఎయిర్ క్రాఫ్ట్ అలాగే వెళ్ళి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు రెస్ట్రిక్టెడ్ ల్యాండింగ్ అనమాట. మళ్ళీ ఆ వైర్ల కింద దాన్ని వెనకాల ఒక చిన్న రాడ్ వచ్చి దాన్ని నేల టచ్ అవ్వగానే ఒక పెద్ద వైర్ వచ్చేసి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని ముందుకు వెళ్లకుండా దాన్ని ఫోర్స్ఫుల్ గా ఆపుతుంది అనమాట. అటువంటి టెక్నాలజీ మనం ఇప్పుడు వాడుతున్నాం మన కరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అది కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ పెట్టాలి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో చూస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ పెడితే కనుక
ఇంకా చాలా ఇంకొంచెం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కూడా ఇంకా బరువు ఉన్నటువంటివి, ఇంకా దూరం కొట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ దాని మీద పెట్టచ్చు. కాబట్టి కెపాసిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడున్న వాటి కెపాసిటీ ఎంత డిస్టెన్స్ ఉందో దానికంటే కనీసం అంటే ఓ 2 రెట్లు ఇంకా దూరం కొట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అలా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ఆ టెక్నాలజీ పెట్టబోతున్నామని మనం చెప్తున్నాం. నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ వార్ఫేర్ సంబంధించి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే యూఏఈ డ్రోన్స్ అంటామో వాటి మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నాం మనం. వీటిలో స్టెల్త్ తీసుకురావాలి అంటున్నారు. ఈరోజు శత్రువులు అందరూ వాడుతున్నారు. ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ అన్ని యుద్ధాలు ఈరోజు యుద్ధాలే జరుగుతున్నాయి. మనకు యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధాలు అవే, మనకు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఆపరేషన్ సింధూర్ అవే, అలాగే మనం చూస్తే కనుక గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్స్ చాలా గణనీయంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వాటిలో నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అంటే స్టెల్త్ అంటే ఇంకా ఎనిమీ రడార్స్ కానీ ఎనిమీ టెక్నాలజీకి చిక్కకుండా ఎలా మనం వెళ్ళి కొట్టగలము అన్నటువంటి వాటిలో ఫోకస్ పెట్టాం. తర్వాత డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ వెపన్స్ రాబోతుంది. అంటే లేజర్ బీమ్స్ అనుకుందాం, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే లేజర్ బీమ్ టెక్నాలజీ రాబోతుంది. అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఆల్మోస్ట్ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని ఛేదించగలుగుతాం. ఇంకా ఆ టెక్నాలజీని మనం పెంచుకోగలిగామంటే హొరైజన్ అంటే మనం ఎంత దూరం చూడగలమో, బహుశా 20-25 కిలోమీటర్లు ఎంత దూరం చూడగలమో అంత దూరం చూద్దాం చేసి కెపాసిటీ మనం పెంచుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్ కాబట్టి దీంట్లో మరి అక్షరాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ డైరెక్టెడ్ ఎనర్జీ వెళ్ళి కొట్టగలుగుతాం. వీటిలో అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా డిస్రప్టివ్ టెక్నాలజీస్ అలా పెట్టబోతున్నాం. ఫ్యూచరిస్టిక్ వార్ ఎలా చేయాలి వాటి మీద ఫోకస్ ఉండబోతుంది. కీలకంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటాం, ఈడబ్ల్యూఎస్, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం. అంటే దీంట్లో ఏముంటుంది, ఎలక్ట్రానిక్ జామింగ్ ఉంటుంది. శత్రువుల యొక్క కెపాసిటీని నిర్వీర్యం చేయడానికి వాళ్ళ కమ్యూనికేషన్స్ జామ్ చేస్తాం. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తుంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నటువంటి సిగ్నల్స్ ని కట్ చేసి ప్రయత్నం చేయొచ్చు. అలాగే వాళ్ళు పంపిస్తున్న డ్రోన్స్, వాళ్ళ మాస్టర్ డ్రోన్ కంట్రోల్ ఎక్కడ ఉందో దీనికి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ మనం కట్ చేయొచ్చు. గతంలో మనం ఆపరేషన్ సింధూర్లో అదే డెమాన్స్ట్రేట్ చేసాం. యాక్చువల్ గా మన ఈడబ్ల్యూ సూట్ కొట్టేసరికి మన రెడార్ బ్లైండ్ అయిపోయింది మనకు పాకిస్తాన్. అఫ్ కోర్స్ మన డ్రోన్స్ కూడా పెట్టి కొట్టే, కానీ రెడార్ బ్లైండ్ అయిపోయింది. అందుకని మన విమానాలు మన విమానాలు ఇంటర్నేషనల్ బోర్డర్ దాటలేదు. కానీ మనం ఇక్కడి నుంచి మిసైల్స్ కొడుతున్నప్పుడు బ్రహ్మోస్ కానీ లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కొట్టినప్పుడు కానీ దాన్ని వాళ్ళు డిటెక్ట్ కూడా చేయలేకపోయారు. వాళ్ళ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ కూడా డిటెక్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామ్ చేసేసి. కాబట్టి ఇది ప్రస్తుతం చేసాం. నెక్స్ట్ జనరేషన్ మనం పాకిస్తాన్ కాబట్టి సునాయాసంగా కొట్టగలిగాం. రేపు చైనా యుద్ధం వస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి అటువంటి దిశగా మనం ఈరోజు ఫ్యూచరిస్టిక్ వెపన్స్ అన్ని కూడా దీంట్లో పెట్టదలుచుకున్నాం. మనం రాజ్నాథ్ సింగ్ గారు ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికన్నిటిపై ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఏంటంటే కనుక మనకు సముద్రంలో ఉన్న షిప్లకు సప్లై చేసేటువంటి ఎక్విప్మెంట్ మనం ఒక బార్జ్ బట్టి లాంచ్ చేసుకున్నాం మనం. అది ప్రైవేట్ రంగ సంస్థలో ప్రైవేట్ రంగంలో ఇది లాంచ్ అయింది. సూర్య దీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎంఎస్ఎంఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఇది లాంచ్ అయింది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే కనుక మనకు టార్పీడోస్ కానీ మిసైల్స్ కానీ దానికి కావాల్సిన అమ్యునిషన్ కానీ ఇవన్నీ కూడాను సముద్రంలో ఉన్నటువంటి షిప్లకు సరఫరా చేయగలుగుతాయి. దాని యొక్క ప్లాట్ఫామ్ కనుక బార్జ్ మీద అక్కడి నుంచి కూడా ఫైర్ చేయగలం మనం, కానీ దీని సప్లై కూడా చేయగలం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ న్యూక్లియర్ పవర్ లేనటువంటి షిప్లకు కూడా మనం సప్లై చేసేటువంటి ఒక అడిషనల్ ఇది 11వ ఈరోజు లాంచ్ అయింది. రాజ్నాథ్ సింగ్ గారి 15 సంవత్సరాల విజన్ లో ఇటువంటి సపోర్ట్ షిప్లు దాని ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా లాభం. ఎందుకంటే యుద్ధం చేయడానికో లేదా మన డామినేషన్ చేయడానికి మనం ఎక్కడెక్కడ గస్తీలు తిరుగుతుంటామో, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఎయిర్ ఫోర్స్ కూడా మనకు మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ చాలా కావాలి. ఈ రోజు మనకు చాలా తక్కువ ఉన్నాయి మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్. అటువంటివి ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టబోతున్నాం. దీనిలో కోర్గా మనం చూసామంటే కనుక మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్ ని పటిష్టం చేశామంటే మనుషులు పెట్టి అక్కడ కాంబాట్ జోన్ లో, తర్వాత ఈ కంటెస్టెడ్ జోన్ అంటాం, ఎక్కడైతే శత్రువులు మనం ఇద్దరు ప్రభావం చూపించగలమో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాణాల నష్టం జరగకుండా మనం దాన్ని కాపాడుకోవడానికి అన్మ్యాన్డ్ ప్లాట్ఫామ్స్, అన్మ్యాన్డ్ టెక్నాలజీస్ లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి ఒక ఫ్యూచరిస్టిక్ దృక్పథంతో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో అఫ్ కోర్స్ దీంట్లో కొన్ని ఇంపోర్ట్ చేయక తప్పదు, మన దగ్గర లేనటువంటివి. కానీ ఇంపోర్ట్ చేసినా కానీ దానికి ఒక రోడ్ మ్యాప్ లో మనం అవి కూడా భారతదేశంలో తయారు చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము.
అందుకని మేజర్ ఫోకస్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఒక డిఫెన్స్ శక్తిగా ఎదగాలన్నటువంటిది దానిలో విజన్. కీలకంగా ఇవన్నీ చేస్తే మనం ఆత్మనిర్భరత పెంచుకొని మన దేశంలోనే టెక్నాలజీస్ మనం తయారు చేసుకుని ప్రొడక్షన్ బాగా గణనీయంగా పెంచుకున్నామంటే ప్రపంచంలో ఒక ఎక్స్పోర్టర్ గా కూడా మనం తయారయ్యేటువంటి మనకు అవకాశాలు. అది కూడా ఈ విషయంలో మనం ప్రపంచంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రంగంలో కీలక పాత్ర పోషించాలి అని. ఈరోజు చిన్న దేశమైన కొరియా మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ మనం ఎక్కడున్నాం? ఇజ్రాయెల్ సరే తిప్పి కొడితే మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ మించిన స్థానం లేదు వాళ్ళకి. అంత చిన్న దేశం, వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఇంత పెద్ద దేశం అయి ఉండి రేపు 3వ పెద్ద ఎకానమీగా ఎదుగుతున్నటువంటి దేశం అయి ఉండి మనం ఈ రంగంలో కొనుగోలు చేస్తూ ప్రపంచంలోనే నంబర్ 1 డిఫెన్స్ కొనుగోలు చేసేటువంటి దేశంగా ఉన్నామంటే మనకు చాలా సిక్కు చెప్పారు. కాబట్టి ఈ 15 సంవత్సరాల ఫోకస్ లో ఈ ఎక్స్పోర్ట్ కూడా చాలా కీలకంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో మనం ఒక పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్ గా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగబోతున్నాం మనం. సో అందుకని విజన్ పెట్టుకుంటే కదా ఆ విజన్ ఆధారంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రభుత్వ పాలసీలు కానీ లేదా డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఏవైతే ఇవన్నీ మన ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళు కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా పనిచేసి ఒక విజన్ ఒక డైరెక్షన్ ఉంటే కనుక దాని ఆధారంగా వీళ్ళు పనిచేయగలరు. కాబట్టి అటువంటి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. దీని అఫ్ కోర్స్ రాబోయే యుద్ధాల్లో మనకు వచ్చేటువంటి అనుభవం ప్రకారం దీన్ని మార్చుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి టెక్నాలజీ అవగాహన, మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయో వీటి ఆధారంగా మనకున్నటువంటి ఆలోచన దృక్పథంగా ఈ 15 సంవత్సరాల ప్లానింగ్ అనేది జరిగింది. అందుకని మనం రాజ్నాథ్ సింగ్ గారిని, మన డిఫెన్స్ మంత్రాలయాన్ని, మన ఫోర్సెస్ ని వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి.